ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 31 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. వ్యాఖ్యానాంశం సజీవ యాగం. వ్యాఖ్యానం: యాగములను గూర్చి వినగానే యాజకులకు సంబంధించిన విషయాలు జ్ఞప్తికి వస్తున్నాయి. నమ్మిన వారు యాజకులేనా? అవును. అయితే యాగములను అర్పించవలెను అని వారికి చెప్పబడింది. క్రీస్తు ఎవరిని తన రక్తముతో కడిగెనో, ఎవరిని పాపము నుండి విడిపించెనో వారందరినీ తన తండ్రికి రాజ్యముగాను యాజకులనుగాను చేసెను అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చెబుతోంది. విశ్వాసులే యాజకులు. యాజకులంటే ప్రీస్టులు అన్నమాట. విశ్వాసియే ప్రీస్ట్ కనుక ఇక వేరుగా అట్టివానికి మానవుని చేత నియమింపబడి ప్రీస్టు అనబడిన వాడు అక్కర్లేదు. యాజకుడు వట్టి చేతులతో ఉండరాదు కనుక ధర్మము చేయుటయే ఒక అర్పణ అని, క్రీస్తు పేరట ఉపకారము చేయుటయే ఒక యాగము అని తెలుస్తున్నది. యాజకుడైన విశ్వాసి, నీ యాజక ధర్మాన్ని నెరవేర్చుచున్నావా లేదా? స్తుతి యాగము కూడా కలదు. మీరు నేడే ఈ ప్రీస్ట్ పనిలో చేరండి. నాకు నిలువుటంగి లేదంటావా? అంగీ వలన ఎవడో యాజకుడు కాడు. క్రీస్తు రక్తము చేతనే కడుగుబడి ప్రీస్ట్ అవుతావు. కనుక నీ దేహమును కూడా సజీవ యాగముగా అర్పించి ఆత్మీయ ప్రీస్ట్ తత్వమును ఘనపరచి క్రీస్తును సేవించండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.